ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మార్పు చేర్పుల వ్యవహారం అంతా కూడా ఇష్టారాజ్యంగా చేయటము, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవటం, దీంతో తిరుగుబాటు మొదలైనట్టుగా స్పష్టంగా కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు తెలుగుదేశం బాట పట్టేటువంటి పరిస్థితి కనపడుతోంది. కొంతమంది జనసేన వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రక్రియ వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి కొంత మొదలైనట్టుగా కనపడుతుంది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇక సాధ్యమయ్యే పని కాదు, మేము డెవలప్మెంట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాము, కానీ ఈ పార్టీ ద్వారాగా మేమైతే చేసేటువంటి పరిస్థితి లేదు, కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి ఉంది, మేము కొనసాగలేము అనేటువంటి విషయాన్ని సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది ఇప్పటికే బయటకు వచ్చినటువంటి సమాచారం. తెలుగుదేశం పార్టీలో ఈయన చేరటం అనేటువంటి దాదాపుగా ఖాయమైంది. అయితే కర్నూలు నుంచి ఇప్పటికే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని రంగంలో దించాలని జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు. సినిమా హీరో, కమెడియన్, హీరో, యాక్టర్ ఆలీని రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంజీవ్ కుమారు దేవాంగ అంటే పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే హిందూపురం అదేవిధంగా అనంతపురం ఈ 2 ఎంపీ సీట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలనుకుంటుంది. అందుకని కర్నూలులో ఎక్కువ ముస్లింలు ఉన్నారు కాబట్టి దాన్ని ముస్లిం మైనారిటీలు కేటాయిస్తే మంచిది అనేటువంటి ఆలోచనతో ఈ మార్పు చేర్పులు చేశారు. సంజీవ్ కుమార్ అయితే మాత్రం సీట్ రాకపోవటం అనేటువంటి అంశం కాదు, కానీ కొంత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని బట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును బట్టి కొంత హట్ అయినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా టీడీపీకి చేరటానికి ఖాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో దీని మీద వార్తలు వచ్చినప్పటికీ కూడా లేదు, నేను వైసీపీలో కొనసాగుతానని చెప్పారు, కానీ ఆయన టీడీపీకి దాదాపుగా దగ్గరయ్యారు, టీడీపీలో చేరబోతున్నారు అనేటువంటిది ఈయన 2వ ఎంపీగా టీడీపీలో చేరేటువంటి వాళ్ళలో ఉండొచ్చు అన్నాడు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈ ప్లేస్లో వైవి సుబ్బారెడ్డికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలనేటువంటి దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టడం, జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే పలు దఫాలకు సమావేశాలు అయినప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డిని సర్ది చెప్పేటువంటి ప్రయత్నాలు చేసినా ఆయన వినేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపుగా ఖాయమైనట్టుగా కనపడుతుంది. ఆయన 3వ ఎంపీగా మరి టీడీపీలో చేరేటువంటి వాళ్ళలో ఉన్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైవి సుబ్బారెడ్డి కాకపోతే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి నేను బాక్సైడ్ వ్యాపారి, ఆయనకి ఇచ్చేదానికి సీట్ ఇచ్చే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఈయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకు హాజరయ్యారు అనేటువంటి దాని మీద ఢిల్లీలో ఈయన ఒక విందు ఇచ్చారు సీఎం అయిన తర్వాత. దానికి హాజరైనటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద కొంచెం జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళల్లో బాలశౌరి కూడా ఒకళ్ళు ఉన్నారు. బాలశౌరి కూడా దాదాపుగా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి దాని మీద ఆ మచిలీపట్నానికి ఒక వంగవీటి రాధాని వైసీపీలోకి తీసుకొని మచిలీపట్నం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. ఈ మధ్య అంబటరాయుడు కూడా మచిలీపట్నం వెళ్ళమని ఆయన ప్రతిపాదిస్తే అంబటరాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు జనసేనలో చేరుతున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. బాలశౌరి కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు, వైసీపీకి దాదాపుగా బై చెప్పినట్టే అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. ఇక అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఈవిడ కూడా దాదాపుగా మరి వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా, మరి ఏ పార్టీలో చేరతారు ఏమిటో తెలియదు, కానీ వాళ్ళు కూడా మరి వేరే పార్టీల వైపు చూస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే చర్చనీయాంశమైనటువంటి విషయం తెలిసిందే. ఆయన్ని గుంటూరు పోటీ చేయాలని సీఎం చెప్పినా కూడా ఆయన లేదు, నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని ఆయన భీష్మించి కూర్చున్నారు. అయితే
దాదాపుగా కృష్ణదేవరాయలు వైసీపీని వదిలిపెట్టేటువంటి ఆలోచనలకి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా ఒక సమాచారం. తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరాపేట నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. లేదు అంటే ఆయన ఎమ్మెల్యేగా ఇంట్రెస్ట్గా అయినా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎంత మేరకు మరి కృష్ణదేవరాయలు టీడీపీకి మారతారా లేదనేటువంటిది చూడాలి. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నూజివీడు నుంచి పోటీ చేసేదానికోసం ఆల్రెడీ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒక వేవ్. ఎన్నికలు ఇంకా 2-3 నెలల వ్యవహారం ఉంది. ఇప్పటికే ముందస్తుగా మేమేమో సీట్లు మొత్తం ఎమ్మెల్యే ఎంపీ సీట్లన్నీ కూడా రెడీ చేసుకొని సంక్రాంతి కల్లా ముందస్తుగా మేము ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే కొంత బొక్కబోర్లో పడ్డట్టుగానే కొంత కనపడుతుంది. తెలుగుదేశం పార్టీలోకి ఈ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది టిక్కెట్ రానటువంటి ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నట్టుగా సమాచారం. జనసేనలో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ చేరినటువంటి విషయం తెలిసిందే. ఇంకా కొంతమంది సంప్రదింపులు జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అంబటరాయుడు పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరుపుతున్నది. అంబటరాయుడుది పెద్ద షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలనేటువంటి దాని మీద అంబటరాయుడు మాతో వచ్చాడు, ఇక కాపులు మాతోనే ఉంటారు అనేటువంటిది ఒక ఫీలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం దాదాపుగా విఫలమైనట్టుగా కనపడుతుంది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు సంబంధించినటువంటి బూస్టప్ కిందనే భావించాల్సి ఉంటుంది. వైసీపీకి ఇది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే ఉంది ఈ చేరికలు వ్యవహారం. ఇవన్నీ ఇంకా ఎన్ని వికెట్లు పడిపోతాయి, వైసీపీ నుంచి ఎన్ని తెలుగుదేశంలో చేరతారు ఏమిటి అనేది. అయితే ఈ ఎన్నికల సమయంలో చేర్పులు మార్పులు సహజమే. మా కేసినేని నాని సిట్టింగ్ ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, అతనే వైసీపీలో వచ్చి చేరాడు కదా అనేటువంటి దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసినేని నానితో పాటు ఇంకెవరన్నా వైసీపీలో చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది మాత్రం చూడాలి. దీన్ని బట్టి ఇది ఎట్లా ఉంటుందంటే ఇసుక తక్కెడ పేడ తక్కెడలాగా, ఇవి ఏంది కప్పగంతులలాగా ఉంటాయి. ఇటువైపు ఒక కప్ప దూకిందనుకోండి, ఇటువైపు తూగుతూ ఉంటుంది తక్కెట, ఇటువైపు ఇంకొక కప్ప దూకితే ఇటువైపు తూగడం. ఏ రోజుకు ఆ రోజు ఎవరు ఏ పార్టీ కొంచెం పుంజుకుంటుంది, ఏ పార్టీ బలహీనపడుతుంది అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు బేరోజు వేసుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పటికైతే మాత్రం కొంత తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతున్నటువంటిది.